హరి, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి యశోదా? నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నువ్వే కాదు, అత్తయ్య మామయ్య కూడా. నేనక్కడికి రావటం కానీ, నీకు తెలుసని కానీ, నీతో మాట్లాడడం కానీ ఇవేవి అత్తయ్య వాళ్ళకి నచ్చడం లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అది నాతో చెప్పలేక నీలో నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థమవుతుంది. నువ్వు చేస్తున్న హెల్ప్కి, చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. అతి త్వరలోనే నేను పాపని దక్కించుకుంటాను. అప్పుడు అత్తయ్య వాళ్ళ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఆ పని మాత్రం చేయకు యశోదా. ఎక్కడికైనా వెళ్తావు. ఇక్కడైతే నీకు తోడుగా నేనున్నాను, మధుకర్ వాళ్ళున్నారు. మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్కి వెళ్తే ఇంకో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా. అన్నిటికీ మించి నీకో విషయం చెప్పాలి. మా అమ్మకి నువ్వంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం యశోదా. ఎప్పుడు నిన్నే కోడలుగా చేసుకోవాలని కలలు కనేది. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నీ జీవితంలో ఇలా జరగడంతో తన మనసు విరిగిపోయి తనకి కావాల్సిన కోడలు ఇలా తప్పు చేసిందా అనే బాధతో మాట్లాడుతుంది. అంతేకాని అమ్మకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి నువ్వెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అనుకో. నీ కండగా నేనుంటాను. నీ మనసులో వెళ్ళిపోవాలనే ఆలోచన రానివ్వకు. చిచ్చి, సిగ్గు లేకపోతే సరి. ఈ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి? మీరు చేస్తున్నదేంటి? అమ్మా, హరి, ఏంటి నువ్వు చేస్తుంది? దానికంటే సిగ్గు శరం అన్నీ విడిచేసింది. నీ బుద్ధికి ఏమైందిరా? ఒక పక్క మీ నాన్నమ్మ ఆరోగ్యం బాగోకపోతే దాన్ని సాకుగా పెట్టుకుని ఇక్కడ మీరు రొమాన్స్ చేస్తున్నారా? అమ్మా, ఇదిగో, నువ్వు ఎంత గట్టిగా అరిచినా మీరు చేస్తుంది తప్పు. చాకిరేవులో బండైనా రోజు రోజుకి కరిగిపోతుందేమో కానీ ఈ యశోద మాత్రం మారేలా కనిపించట్లేదు. అమ్మ యశోద, ఇదిగో ఈ ముసలి కన్నీళ్ళు ఇక్కడ కార్చుకు. లోపల మా అత్తయ్య తమర్నే కలవరిస్తుంది. పదండి. ఇదేం కర్మో, దగ్గరుండి చంటి పాపలా చూసుకుంటున్న మమ్మల్ని వదిలేసి ఎక్కడ్నుంచో వచ్చిన నిన్ను పట్టుకుని వేలాడుతుంది మా అత్తయ్య. రామ్మ మహాతల్లి, వచ్చి మా అత్తయ్యకి ఒకసారి కనపడు. యశోదా, షాప్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించాలి. ఈ జిఎస్టీ ఫైలు ఎక్కడుందో కనిపించట్లేదు. అసలు పెట్టినవి పెట్టిన చోట ఉంచద్ది దేవకి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏం వెతుకుతున్నారండి? ఇందులో చాలా క్లియర్గా రాశారు. మీ బావకి 500 కోట్ల ఆస్తి, యశోదకి
700 కోట్ల విలువైన ఆస్తి రాశారు. ఇక్కడ ఆస్తి పేపర్లు పెట్టాను. పొరపాటున చూస్తే అంతే సంగతిలో. ఆ, ఏం వెతుకుతున్నారు? షాప్ జీఎస్టీ పేపర్లు ఎక్కడున్నాయి? ఆ, ఎక్కడో పెట్టి ఇక్కడ వెతుకుతున్నారేంటి? ఎక్కడో పెట్టి ఇక్కడెందుకు వెతుకుతాను? ఇక్కడే పెట్టాను. ఏంటివి ఇలా రౌండ్ చుట్టున్నాయేంటి? ఇలా దారాలతో ముడేశారేంటి? ఇప్పుడు పేపర్స్ ఓపెన్ చేసి చదివాడంటే తన జీవిత కథ, యశోద జీవిత కథ మొత్తం మా ఆయనకు అర్థమైపోతుంది. అప్పుడు యశోదని అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడు. ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీకు అనుబంధాలు, ఆప్యాయతలు లేవా? భర్తని ఎలా మోసం చేయాలనిపించిందని సెంటిమెంట్ డైలాగులన్నీ వదులుతాడు. సుబ్బరాజుకి యశోదతో పెళ్లి జరిగేంత వరకు ఈ రహస్యాన్ని నాలోనే దాచుకుంటాను. ఏంటివంటే మాట్లాడవేంటి దేవకి? ఇవి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అసలు ఆ పేపర్లేంటి? నా దగ్గర ఏమైనా సీక్రెట్లు దాస్తున్నావా? ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చిందంటే బలవంతంగా అయినా తీసుకొని చూస్తాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అడుగుతుంది నిన్నే, చెప్పు. మీరు తిట్టనుంటే నేను ఒక మాట చెప్తాను. సరే తిట్టంలే, నిజం చెప్పు. అమ్మ వాళ్ళ ఊళ్ళో మల్లేశ్వరం ఉంది కదా, ఆమె పొలాన్ని అమ్మ తాకట్టు పెట్టుకుని అమ్మ 5 లక్షలు ఇచ్చింది. 5 రూపాయల ధర్మ వడ్డీకే. వడ్డీకి డబ్బులు ఇవ్వడం అనేది పాపం కదా, తప్పు కదా. ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా మన దగ్గర లక్షలు ఏమైనా ఉన్నాయా మీరు వడ్డీకి ఇస్తున్నారు? మీ ఇద్దరిని ఇలా చూసి సత్యం మామయ్యకి చిరాకొచ్చే మీ ఇద్దరిని వదిలి ఊరికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్నారు. మీ చేష్టలు ఇప్పటికైనా మానుకోండి. ఏంటలుడు గారు, ఎందుకు అంతలా గొడవ పడుతున్నారు మా అమ్మాయితో? ఏమైంది? అయ్యో, ఇప్పుడు మా అమ్మ ఏం వాగి చేస్తుందో ఏంటో. ఛ! ఏంటత్తయ్య, మీరు పొలాలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి ఇచ్చేంత ఎదిగిపోయారా? ఏంటలుడు గారు జోకులేస్తున్నారు? నేను వడ్డీకి ఇవ్వడం ఏంటి? మీ మామ లక్షలు సంపాదించి కుప్పలేమైనా పోసాడా? ఆ కుప్పల్లోంచి కొంత డబ్బు తీసి నేను వడ్డీలకు తిప్పడానికి? మీకు తెలియకుండా నా దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది బాబు? చిన్నప్పటి నుంచి మీరు మాతోనే కదా ఉన్నారు. మీ మామ ఏం సంపాదించాడన్నది మీకు తెలీదా ఏంటి? ఏంటి దేవకిది? నువ్వేమో మీ అమ్మ వడ్డీకి డబ్బులిచ్చింది అంటావు, మీ అమ్మేమో నా దగ్గర డబ్బులు ఎక్కడివి అంటుంది. అమ్మా, నేనంతా చెప్పేశాను. ఇంకా ఆయన దగ్గర రహస్యాలు ఏం దాచకు. మనం 5 లక్షల వడ్డీకి ఇచ్చాం కదా, అది ఆయనకి చెప్పేశాను. అత్తయ్య, మీరు మీ అమ్మాయి అబద్ధాలు చెప్పడం ఎప్పుడైతే మాన్తారో మిమ్మల్ని నేనప్పుడు పూర్తిగా నమ్ముతాను. మీరు చేసే పనులు చూస్తుంటే నాకు చిరాకనిపిస్తుంది. ఛ! ఏంటి ఈ గొడవంతా? 5 లక్షలేంటే నేను వడ్డీకి ఇవ్వడం ఏంటే? ఏం మాట్లాడుతున్నావే? ఆయన జీఎస్టీ పేపర్ల కోసం వెతుక్కుంటూ ఉంటే ఆస్తి పేపర్లు బయటపడ్డాయి. హా? పొరపాటున అవి ఎక్కడ చూస్తాడో అని నేను అబద్ధం చెప్పాను. అవునా? నాకు అది తెలీదు కదే. నేనేదేదో వాగి సచ్చాను. సర్లే, ముందువి జాగ్రత్తగా దాచిపెట్టాలి.
నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? నన్నేం చేస్తున్నారు? నానమ్మ నీకేం కాదు, మేము ఉన్నాం కదా, వెంటనే వెళ్ళిపోదాం. నువ్వెవరివి? నన్ను నానమ్మ అంటున్నావేంటి? నేను ఈ మనవణ్ణి. మరి నువ్వు నాకు మనవడివైతే నాకు ఇడ్లీ పెట్టిన యశోద నాకు మనవరాలని చెప్పింది. చూసావా నాన్న, నానమ్మకి క్షణం క్రితం జరిగింది గుర్తుండదు. అలాంటిది యశోద ఇడ్లీ పెట్టిన విషయం మాత్రం ఇంకా తనకు గుర్తుంది. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి నాన్న, యశోద మన పక్కన ఉండడం, నానమ్మ పక్కన ఉండడం ఎంత అవసరం. వెనకేసుకు రావడానికి ఎప్పుడు సందు దొరుకుతుందా అని భలే ఎదురు చూస్తుంటావురా. సరే, ముందు డాక్టర్ని కలుద్దాం, పదండి. 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 కూర్చోండి. ఏంటి సార్ ప్రాబ్లం? డాక్టర్, తను మా నానమ్మ. తనకు కొంచెం మతిమరుపు ఉంది. ఎంతలా అంటే అది డాక్టర్. తన ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. అత్తయ్యని ఇక్కడే ఉంచి రోజు ఈవిడ వంక పెట్టుకుని ఈ యశోద హరివిట్టల్ని కలవడానికి వస్తుంది. వెంటనే ఎలాగైనా అత్తయ్యని ఇంటికి తీసుకువెళ్ళాలి. యశోద, నన్నింటికి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడికి తెచ్చావేంటి? ఈయన డాక్టరా? అంటే ఇది హాస్పిటలా? అమ్మమ్మ, మీరేం భయపడకండి, మీకేం కాదు. మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. మ్మ్. సార్, అర్జెంటుగా ఈ టెస్ట్లన్నీ చేయించాలండి. అలాగే డాక్టర్. ఓ, సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నేను ఆల్జైమర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను డాక్టర్. ఐఎమ్ డాక్టర్ హరివిఠల్. ఓ, మీరేనా? నైస్ టు మీట్ యూ. అమ్మా, పద వెళ్దాం. ఎక్కడికి? యశోద వాళ్ళింటికా? పద యశోద, పద వెళ్దాం. యశోద, ఆగు. తప్పిపోయిన మా అత్తయ్యని తీసుకొచ్చి నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు. అంతవరకే నీకు మాకున్న పరిచయం. నువ్వు చేసిన హెల్ప్కి మేమేం చేయాలో చెప్పు, అవి మేం చేస్తాం. అంతవరకే. ఇంతకు మించి నువ్వు మాతో ట్రావెల్ చేయొద్దు. నేను మా అత్తయ్యని చూసుకోగలను. దాక్షాయిని, రానివ్వు. మా అమ్మని కాపాడిన కృతజ్ఞతను చూపించు. అలా మొహం మీదనే నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపో అనడం ఎంతవట్టి కరెక్టో ఆలోచించు. యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు. పద లోపలికి వెళ్దాం. యశోద, నువ్వు రా. లోపలికి పద దాక్షాయిని. డాక్టర్ గారు, షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? అవును సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చాలా అవసరం.
మీరేమీ కంగారు పడద్దు. తను ఇమీడియట్గా మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వడం అన్నది జరగని పని. మనం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇస్తేనే తను కోలుకోవడానికి ట్రై చేస్తుంది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్, దయచేసి బయట వెయిట్ చేయండి. వద్దు, నువ్వు వెళ్ళొద్దు యశోదా. వీళ్ళని చంపేస్తారు యశోదా. నువ్వెక్కడే ఉండే యశోదా. నన్ను కాపాడు యశోదా. నేను బయటే ఉంటాను కదా, నేను కాసేపు బయటే వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చే సరేనా? సార్, ప్లీజ్. అమ్మమ్మ, నా మాట విను. ఏం కాదు, నేను బయటే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. యశోదా, యశోదా, నర్స్. అమ్మ యశోదా, ఆవిడ పట్టుకో. వెళ్ళొద్దు యశోదా. రండి. అమ్మా, రండి. పడుకోండమ్మా. పడుకోండమ్మా. నర్స్, పడుకోబెట్టు. పడుకోబెట్టు. పడుకోండమ్మా. నన్నేం చెయ్యొద్దు. ఏం అవ్వదమ్మా. నాకేం తెలీదు. పడుకోండి. పడుకోండమ్మా. నేనేం చేయలేదు. నేనేం తప్పు చేయలేదు. నన్నేం చెయ్యొద్దు. నీకేం కాదమ్మా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏయ్, నీకొకసారి చెప్తే అర్థం కాదా? మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. మాకు దూరంగా వెళ్ళు అని చెప్తే నీకు అర్థం కాదా? మా కర్మ కాకపోతే ఇన్ని రోజులు ప్రేమగా చూసుకున్నా నన్ను కాని, కన్న కొడుకును కాని, మనవణ్ణి కాని ఎవ్వరిని గుర్తుపట్టకుండా కేవలం నిన్నే గుర్తుపడుతుంది. నిన్ను చూసి రెచ్చిపోతుంది. ఇదిగో, నువ్వు దూరంగా ఉంటేనైనా మమ్మల్ని గుర్తుపడుతుందేమో. యశోదా, ఆగు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? యశోద కనిపిస్తే చాలు తన మీద అరవటం మొదలు పెడుతున్నావు. తను చేసిన సహాయాన్ని మర్చిపోతున్నావు. ఎందుకమ్మా ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటిది? నాకొద్దు. నాకు భయం వేస్తుంది. ఏం భయం లేదమ్మా, కంగారు పడకండి. యశోదా. సారీ యశోద, మా అమ్మ నా మాటలకి. పర్వాలేదు హరి. యశోద, ఒక 30 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయి. తర్వాత మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. యశోదా, నన్ను కాపాడు యశోదా. యశోదా, కాపాడమ్మా. వెళ్ళి అమ్మమ్మ గారిని చూసుకో. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగే యశోద. యశోదా. డాక్టర్, ఓకేనా? అంతా ఓకే అండి, నేను చూసుకుంటాను. యశోదా. నా దగ్గర ఉన్న వాళ్ళల్లో నాకు అత్యంత నమ్మకస్తుడివి నువ్వేరా. అలాంటిది నువ్వే నా శత్రువుకి సాయం చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నటించకు సుబ్బరాజు, నేను ప్రూఫ్తోనే మాట్లాడుతున్నాను. ఆ యశోదని తప్పించింది నువ్వే. నువ్వు కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాతే కరెంటు పోయింది. కరెంటు పోయిన ఇమ్మీడియట్లీ పవర్ ఆన్ అవ్వాలి. అలా అవ్వలేదు అంటే ఎవరో కావాలని ఆఫ్ చేశారు. అది నువ్వే కదా? ఎలాగైనా ఊర్మిళ మేడం అనుమానం నుండి
నేను తప్పించుకోవాలి. ఏదో ఒకటి ఆలోచించరా సుబ్బరాజు. చెప్పు సుబ్బరాజు, నువ్వే కదా పవర్ కట్ చేసింది. అవును మేడం, నేనే పవర్ కట్ చేశాను. ఎందుకు కట్ చేశావు? వాళ్ళని ఎందుకు తప్పించాలనుకున్నావు? నేను వాళ్ళని తప్పించడానికి మెయిన్ ఆఫ్ చేయలేదు మేడం. వాళ్ళని పట్టుకోవాలనే మెయిన్ ఆఫ్ చేశాను. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? కాదు మేడం, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరందరూ అంతమంది కలిసి వెతుకుతూ ఉన్న ఆ యశోద వాళ్ళు దొరకలేదు. డాక్టర్స్ కాలనీ అంతా వెలుతురుగా ఉంది. పైగా వాళ్ళు తప్పించుకోవడానికి చాలా సింపుల్. అలా కాకుండా వాళ్ళని ఇక్కడే లాక్ చేయాలి అంటే వాళ్ళకి దారేంటో తెలియకూడదు అనుకున్నాను. ఎటువైపు వెళ్ళినా వాళ్ళు తప్పించుకోవడానికి కుదరకుండా ఉండాలనే నేను మెయిన్ ఆఫ్ చేశాను. కానీ నేను వాళ్ళని పట్టుకునే టైంకి భీమ్ సింగ్ వచ్చి మెయిన్ ఆన్ చేశాడు. అప్పుడు వాళ్ళు పారిపోవడానికి సులువైంది. అదే కనుక చీకటిగా ఉండుంటే ఖచ్చితంగా నేను కానీ మన వాళ్ళు కానీ వాళ్ళని పట్టుకుని ఉండేవాళ్ళం. లోపలికి రా. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను. వచ్చిలో కూర్చో. అట్టాగేనమ్మా. ఈ ఊర్మిళ్ళని ఎలాగైనా నమ్మించాలి. నీ పేరేం పేరు? నిన్ను మా మమ్మీ పేరడుగుతోంది. నా పేరు ఉజ్జయిని అమ్మా.